కరీంనగర్ జిల్లా జైలు నుంచి నల్లబాలు విడుదలయ్యారు. ప్రజల పక్షాన ప్రశ్నించిన తనపై అక్రమ కేసులు వేసి రేవంత్ సర్కార్ వేధిస్తుందని నల్లబాలు తెలిపారు. ఈ కేసులకు భయపడేదే లేదని, మరింత పట్టుదలతో కేసీఆర్ కోసం పనిచేస్తామన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అంటూ రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్న నల్లబాలుతో మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందిస్తారు. శశిధర్ ఎలియాస్ నల్లబాలు అంటే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, అసలు కారణాలు ఏంటి, స్వయంగా అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, యాక్చువల్గా మీ మీద ఎలాంటి కేసులు నమోదని, అసలు ఎందుకు కేసులు నమోదని, మీరు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు నేను బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వేసిన పోస్టును రీపోస్ట్ చేశానన్న ఆరోపణతో నాపై 3 కేసులు నమోదు చేశారు. అది కూడా ఎవరు అంటే కానిస్టేబుల్స్తో నమోదు చేయించడం జరిగింది. అయితే సుమోటోగా అయితే అదే ట్వీట్ని దగ్గర 250 మంది రీట్వీట్ చేశారు. ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏం చేయలేదు. నా మీద కక్షపూరితంగా నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అంటే మార్చి 16 నుంచి ఈ రోజు వరకు ఎన్ని తిప్పలు పెట్టాలో, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టినారు. నన్ను, నా కుటుంబాన్ని, నా చిన్న పిల్లలను చూడకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఫోటోలు తీస్తూ నానా రకాల ఇబ్బందులు పెట్టినారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా తగ్గేది మాత్రం లేదు. ఖచ్చితంగా ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చేస్తాం. జైలుకు పంపించిండు కదా, దీనికి ఇప్పటిదాకా ఒక లెక్క ఉన్నది, ఇప్పటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. 100% చెప్తున్నాం, రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా ఆగేదే లేదు. అసలు పోరాటం ఇప్పుడే శురువైంది. ఎన్నిసార్లు జైలు పంపిస్తాడో పంపించండి. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు హైదరాబాద్లో అనేక ఏరియాలలో నేను ఉద్యమ సమయంలో ఆయన ఏ పిలుపిచ్చినా అక్కడ ఉద్యమంలో పాల్గొని గల్లీలో లొల్లి చేసిన. ఇప్పుడు కూడా ఏ వేదిక దొరికినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల పైన 420 హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఏ పిలుపిచ్చినా అతను అడుగుజాడల్లో నడుస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించేదాకా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడుగు వేసేది లేదు. అక్రమంగా కేసులు పెట్టి ఇలా నల్లబాలును అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా జైలు పాలు చేసి 18 రోజులు 20 రోజులు జైల్లో ఉంచారు. ఇది నిజంగా ఆనాడు ఉద్యమ సమయంలో కంటే ఈనాడు జరుగుతున్నటువంటి అరాచకం ఎక్కువైపోయింది. దీని మీద తప్పకుండా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క పరిపాలన దిగిపోయేంత వరకు కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నల్లబాలు గారు కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తూ పార్టీకి సింపథైజర్ గా ఉండి ఈ విమర్శలు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న అంటే ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. సో ప్రశ్నించే గొంతుకల మీద ఇంటెన్షనల్లీ ఇప్పుడు నల్లబాలు గారి మీద కాకుండా ఇంకా చాలా మంది మీద కూడా ఇలాంటి కేసెస్ పెడుతున్నారు. అసలు ఒక పోలీస్ కానిస్టేబుల్ సుమోటోగా ఏదో నేను ట్విట్టర్ లో నేను స్క్రోల్ చేస్తుంటే ఇది చూశాను, ఈయన పంపిన మెసేజ్, రీట్వీట్ చేసిన మెసేజ్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి పరువు నష్టం కలిగిందంట. హూ ఈజ్ ఈ టు ఫైల్ దట్ కేసు? చెప్పండి. ఒక కానిస్టేబుల్ కి అవసరం ఏముంది? కానిస్టేబుల్ చూడాల్సిన విషయాలేంటి? శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా? తన డ్యూటీలు తను చూడాలి. కానీ కూర్చొని టైంపాస్ చేసుకుంటే ట్విట్టర్లు, ఫేస్బుక్ లో చూసుకుంటే కూర్చుంటాడా? వెదర్ అతనికి అలాంటి డ్యూటీ అప్పగించారా? సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫ్రివిలస్ కేసు. అంటే న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. కోర్టుల మీద, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది. ఏదైతే ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చిండో రేవంత్ రెడ్డి, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైల్లో వేస్తున్నాడు. 420 హామీల మీద, 6 గ్యారంటీల మీద తెలంగాణ ప్రజలకిచ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ ప్రశ్నిస్తుంది రేపటి నుంచి. ఎన్ని కోర్టులు కేసులు వేసుకుంటావో, ఎన్ని కోర్టులకు తిప్పుతావో, ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుకో, ఇక చూద్దాం, దేక్లేంగే. ఏమొచ్చినా ఎడగడుగు వేసేది లేదు. బాపు కేసీఆర్ గారి అడుగుజాడల్లో, ఆయన నాయకత్వంలో, రామన్న గారి నాయకత్వంలో పనిచేస్తూనే ఉంటాం. నీ ఏదైతే చేస్తున్నావో ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూనే ఉంటాం. రోజు రైతులు నీళ్ల కోసం ఏడుస్తున్నారు. నీళ్లు లేవు, శాంతి భద్రతలు కరెక్ట్ లేవు, గురుకుల విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఏది లేదు, పాలన చక్కగా లేదు అని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క యువతులను అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదైతే అదైంది చూసుకుందాం. పుట్టేది ఒకటే, సచ్చేది ఒకటే.
తెలంగాణ కోసం సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అయితే నల్లబాలు చెప్తుంది ఏంటంటే తనపై అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో మేము అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయని చెప్తున్న నేపథ్యం ఒకటైతే అడ్వకేట్ గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి కేసులు కోర్టులో నిలిచే అవకాశం లేదు. రీట్వీట్ కేసులను చాలా చూసాం, ఇలాంటి కేసులు ఎక్కడ కూడా నిలిచే అవకాశం లేదని చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.